మీరు ప్రెగ్నెంటా? అయితే ఈ వీడియో మీకోసమే. దిస్ ఈజ్ డాక్టర్ జిఎండి. ప్రెగ్నెన్సీలో మినిమం ఎన్ని స్కాన్ చేయాలో తెలుసా? ఫస్ట్, ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్. ఇది 6 to 9 వీక్స్ లోపల చేస్తారు. బేబీ యొక్క హార్ట్ బీట్, ప్రెగ్నెన్సీ లొకేషన్, సింగిల్ బేబీనా, ట్విన్ బేబీనా, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ గురించి ఈ స్కాన్లో తెలుసుకుంటాం. ద సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్ ఈస్ ఎన్టీ స్కాన్. ఈ ఎన్టీ స్కాన్ ఎప్పుడు చేస్తారంటే 11 to 13+6 వీక్స్లో చేస్తారు. ఈ స్కాన్ చేయడం వల్ల మనకు బేబీ లెంత్ ఎంత ఉంది, జెనెటికల్ డిసార్డర్స్ ఏమన్నా వస్తాయా, బేబీ నాసల్ బోన్ ఎలా ఉంది, మేజర్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా వస్తాయా, అండ్ మెయిన్గా నెక్ సైడ్ ఉన్న ఫ్లూయిడ్ ఎంత ఉంది, థిక్నెస్ గురించి మెజర్ చేయడానికి ఈ స్కాన్ చాలా బాగా యూజ్ అవుతుంది. థర్డ్ స్కాన్, టిఫా స్కాన్, 19 to 22 వీక్స్. ఈ స్కాన్లో మనం కంప్లీట్ స్ట్రక్చరల్ సర్వే ఆఫ్ బేబీ ఫ్రమ్ హెడ్ టు టో గురించి తెలుసుకున్నాం. మదర్ ఏమైనా ప్రీటర్మ్ డెలివరీ అవుతాడ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, లేదా మదర్కి ఏమైనా బీపీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా అనేది ఈ స్కాన్లో మనం తెలుసుకుంటాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్కాన్, గ్రోత్ స్కాన్. గ్రోత్ స్కాన్ అనేది ఫస్ట్ గ్రోత్ స్కాన్ ఎప్పుడు చేస్తామంటే 28 to 32 వీక్స్ చేస్తాం. అండ్ సెకండ్ గ్రోత్ స్కాన్ ఎప్పుడు చేస్తామంటే 36 వీక్స్కి చేస్తాం. ఈ స్కాన్లో మనం బేబీ పొజిషన్ ఎలా ఉంది, ప్లాజెంటా పొజిషన్, ఆమ్నియాన్ ఫ్లూయిడ్ ఎలా ఉంది, బేబీ వెయిట్ ఎలా ఉంది అని తెలుసుకుంటాం.